దోసకాయ పచ్చడి చేయాలంటే ఇలా ముందుగా మంచి దోసకాయలను తీసుకునేసి వాటికి మీద ఉన్న పొక్కును తీసేసుకోవాలి. తోలు తీసిన తర్వాత ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. కట్ చేశాక లోపల గింజలు తీయగా ఉంటే బాగుంటుంది, లేకపోతే పడేయాలి. గింజలు తీయగా ఉన్న దోసకాయని తీసుకునేసి ఈ టైప్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో వేసి టమోటాను కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసిన వాటిని పక్కన పెట్టి రోట్లో పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవాలి. దంచిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర వేసి మెత్తగా నూరుకొని నానబెట్టిన చింతపండు వేసి దాన్ని కూడా మెత్తగా నూరాక టమోటాలు వేసి కచ్చా పచ్చగా దంచేసుకుని తర్వాత దోసకాయ ముక్కలు వేసి ఇప్పుడు బాగా రుబ్బుకోవాలి. రుబ్బిన దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో నూనె వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవి వేసాక కరివేపాకు వేసి చిటపట్లాన్నిచ్చి దంచిన పేస్ట్ దాంట్లో వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి తింటే సూపర్.